తెలంగాణ వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే తెలియజేయడం జరిగింది. అలాగే ఈ రోజున తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా పలు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది. 200 యూనిట్ల లోపల ఎవరైతే వాడుకుంటారో వారికి మాత్రమే పూర్తిగా ఉచితమని, ఒకవేళ 200 యూనిట్ల కన్నా ఒక యూనిట్ గనక అధికంగా వాడినా కూడా టోటల్ అమౌంట్ మీరైతే చెల్లించుకోవాలని కూడా సమాచారం రావడం జరిగింది. దీనికి సంబంధించి మరికొన్ని కీలక అర్హతలు కూడా విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా మీరింకా మన టాక్ షో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ రోజున విడుదల చేసిన కీలక సమాచారం గనక చూసుకున్నట్లయితే 200 యూనిట్ల లోపల వాడుకున్న ప్రతి ఒక్కరికి మార్చి నెల అనగా వచ్చే నెలలో జీరో బిల్లు విడుదల చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఉదాహరణకు మీకు 200 యూనిట్ల కన్నా తక్కువ బిల్లు గనక వచ్చినట్లయితే అంటే మీరు 150 యూనిట్లు గనక వాడుకున్నట్లయితే 150 యూనిట్లకి సంబంధించి ఎంత విద్యుత్ బిల్లు అనేది వస్తుందో ఆ యొక్క అమౌంట్ అనేది వేస్తారు. అయితే టోటల్ గా బిల్లుకి సంబంధించిన ఫైనల్ బిల్లింగ్ లో మాత్రం మీకు జీరో పేమెంట్ అయితే చూపిస్తుంది. అంటే సున్నా అనేది ఉంటుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే మీ యొక్క మండల కార్యాలయం కనుక వెళ్ళినా లేదా లేదా ప్రజాపాలనలో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నా కూడా మీకు సంబంధించి ఈ యొక్క 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తును మీకైతే అందజేస్తున్నట్లయితే తెలియజేశారు. అలాగే ఈ పథకానికి సంబంధించి ఈ రోజున విడుదల చేసిన మరికొంత సమాచారం కనుక చూసుకున్నట్లయితే గృహజ్యోతి పథకం కింద వచ్చే నెల మొదటి వారంలో జీరో బిల్లును జారీ చేస్తున్నట్లు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వాడుకోవచ్చని, ఒకవేళ 200 యూనిట్ల కన్నా అధికంగా కనుక వాడినా అంటే ఒక్క యూనిట్ మీరు అదనంగా వాడినా అంటే 200 యూనిట్ల కన్నా ఒక్క యూనిట్ అదనంగా వాడినా కూడా మీరు పూర్తిగా అంటే 200 యూనిట్లకు సంబంధించిన పూర్తి బిల్లు మీరైతే చెల్లించాల్సి ఉంటుంది. 200 యూనిట్ల కన్నా తక్కువ వాడిన వారికి మాత్రమే జీరో బిల్ అనేది వస్తుంది. 200 యూనిట్లు కనుక దాటినట్లయితే మాత్రం మీరు పూర్తిగా బిల్ అనేది మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు మీరు ఫ్రీ కరెంట్ అనేది పొందాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రీ కరెంట్ పొందాలనుకున్న ప్రతి లబ్ధిదారుడికి సంబంధించిన కుటుంబానికి రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే రేషన్ కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయో వారికి మాత్రమే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ మీకైతే అందజేయడం జరుగుతుంది. అలాగే మీకు రేషన్ కార్డు అనేది కలిగి ఉండి ప్రజాపాలనలో ఈ యొక్క పథకానికి ఎవరైతే రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో అంటే దరఖాస్తు అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబడుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు అనేది సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు జెరాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క కుటుంబానికి సంబంధించిన ఆధార్ కార్డు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కరెంట్ కనెక్షన్ కి సంబంధించిన నంబర్లు అంటే మీ యొక్క విద్యుత్ మీటర్ కి సంబంధించిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క విద్యుత్ మీటర్ కి సంబంధించిన నంబర్ కూడా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంట్ అనేది వాడుతున్న వారందరికీ సంబంధించి విద్యుత్ బిల్ అనేది సంబంధించి మార్చి నెలలో జీరో బిల్ అనేది మీకైతే జారీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అర్హత కలిగి ఉండి మీరు ఇంకా ఏదైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీ యొక్క మండల కార్యాలయంలో ప్రజాపాలనలో కనుక మీరు రిజిస్ట్రేషన్ అది చేసుకున్నట్లయితే వచ్చే నెలలో మీకు తప్పనిసరిగా జీరో బిల్ అనేది అంటే టోటల్ గా మీకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మీరైతే వాడుకోవచ్చు. 200 యూనిట్లు కనుక దాటిందంటే మాత్రం తప్పనిసరిగా మీకు పూర్తి బిల్ అనేది మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది.